దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అత్యంత కీలక ముందడుగు వేసింది. వైసీపీ పాలనలో వేల కోట్లు ప్రజల నుంచి దోచుకుని వాటాలు పంచుకున్న లిక్కర్ మాఫియాకు గట్టి షాక్ ఇచ్చింది. నిందితులకు చెందిన 29,99,5,244 రూపాయలను సిట్ జప్తు చేసింది. డబ్బు జప్తునకు దర్యాప్తు అధికారులు ప్రభుత్వాన్ని కోరడంతో అందుకు అనుమతి ఇస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డికి చెందిన ఆధార్ డిస్టిలరీస్ బ్యాంక్ ఖాతా నుంచి 16,12,00,000 రూపాయలను సిట్ సీజ్ చేసింది. ఇక సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓట్లు వేసేందుకు తరలిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుల నుంచి గరికపాడు చెక్పోస్ట్ వద్ద పోలీసులు సీజ్ చేసిన 8,37,00,000 రూపాయలను సైతం జప్తు చేసింది. అలాగే ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ కు చెందిన చెన్నైలోని బ్యాంక్ అకౌంట్ నుంచి 5 కోట్ల రూపాయలు, ఎంపీ డిస్టిలరీస్ బ్యాంక్ అకౌంట్ నుంచి 50 లక్షలు విత్డ్రాకు అవకాశం లేకుండా సిట్ చర్యలు తీసుకుంది. లిక్కర్ కుంభకోణం కేసులో సిట్ ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ఈ రోజు సిట్ ఏవైతే మద్యం కుంభకోణంలో ముడుపులుగా సొమ్ము వర్తించిందో ఆ సొమ్మునంతా కూడా సిట్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సో ఇది మద్యం లిక్కర్ కేసు సంబంధించి లిక్కర్ కేసులో చాలా కీలకమైన ముందడుగు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. దాంతో సంబంధించి వాళ్ళు ఎవరెవరికి ముడుపులు ఇచ్చారు, ఎంతవరకు అవినీతి జరిగింది, ఏ మార్గంలోని డబ్బులు సమకూర్చారు అనే దానిపై కూడా ఇప్పటి వరకు సిట్ అధికారులు విచారణలో తేల్చితే తాజాగా డబ్బులకు సంబంధించిన రికవరీ మాత్రం ఒక కీలకమైన అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ లిక్కర్ కేసులోని కీలకంగా ఉన్న రాజ్ కసిరెడ్డికి సంబంధించి కూడా పోలీసులు ఆధార్ అకౌంట్ లో మొత్తం 16,12,00,000 రూపాయలను కూడా రికవరీ చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం ఓవరాల్ గా ఇందుకు సంబంధించిన రికవరీ చూసినట్టయితే బ్యాంకు ఖాతాల నుంచి 29,99,5,244 కోట్ల రూపాయలను కూడా పోలీసులు జప్తు చేయడం జరిగింది. ఈ జప్తు ద్వారా మనం చూసినట్టయితే ఎవరెవరి దగ్గర నుంచి కూడా ఎంతవరకు పోలీసులు సేకరించారని చూసినట్టయితే సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డి ఆధార్ అకౌంట్ లో 16.12 కోట్లు, గరికపాడు వద్ద పట్టుబడ్డ 8.37 కోట్ల నగదు ఏదైతే ఉందో గతంలో ఎన్నికల సమయంలోని 8.37 కోట్ల రూపాయలు కూడా నగదు పట్టుబడింది. ఎన్నికల సమయానికి సంబంధించి ఆ అంశంతో పాటు ఎన్ఎస్జే షుగర్స్ ఖాతాలో 5 కోట్లు, ఎంపీ డిస్టిలరీస్ నుంచి కూడా 50 లక్షలు, మొత్తం ఈ డబ్బుల వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన అధికారులు పెద్ద మొత్తంలో దాదాపు 30 కోట్ల రూపాయల వరకు కూడా జప్తు చేయడం జరిగింది. ప్రభుత్వం సిఐడి కోరడంతో జప్తును అనుమతిస్తూ సోమవారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లోని కర్త కర్మ క్రియగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి ఏవన్ నిందితుడిగా ఉన్న ఆధార్ డిస్టిలరీస్ ఖాతాలోని 16 కోట్ల రూపాయలతో పాటు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనే వైసీపీ అభ్యర్థులు ఓట్లు కొనేందుకు తరలిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుల నుంచి కృష్ణా జిల్లా సరిహద్దుల్లో గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీస్ చేసిన 8.37 కోట్లు ఇది బెజవాడ ట్రెజరీలో ఉందన్నది కూడా సైతం జప్తులో తేల్చడం జరిగింది. అయితే జగన్ పాలనలో ప్రధానంగా మద్యం సరఫరాకు కీలకంగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి గోవాలో డిస్టిలరీలకి తప్పక వదులుకున్న ఎన్ఎస్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ చెందిన చెన్నైలో బ్యాంక్ అకౌంట్ లో 5 కోట్లు, దాంతో పాటు ఎంపీ డిస్టిలరీ బ్యాంక్ అకౌంట్ నుంచి 50 లక్షల రూపాయలు విత్డ్రాను అవకాశం లేకుండా పోలీసులు సిట్ అధికారులు
చేసినట్టుగా తెలుస్తుంది. అంటే రాజకేశ్వరరెడ్డి ఆదాన్ డిస్టిలరీస్ ఏపీ బేవరీస్ లిమిటెడ్ నుంచి కూడా 800 కోట్ల రూపాయలు జమ అయినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం 16 కోట్ల రూపాయల వరకు కూడా జప్తు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు మద్యం ఆర్డర్ల కోసం ఎన్ఎస్జెస్ షుగర్స్ అండ్ ప్రొడక్షన్ నుంచి లిక్కర్ మాఫియా నగదు అడ్డాగా అజ్ఞాత ఖాతాల్లోకి 5 కోట్లు పంపించింది. ఇందుకు సంబంధించిన అమౌంట్స్ సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. కానీ ఓవరాల్ చూసినట్లయితే లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్టు చూసాము. దాంతో పాటు డబ్బులు ఎక్కడి నుంచి ఎవరి వద్ద నుంచి మళ్లించారు, దాంతో పాటు ఆ డబ్బును షెల్ కంపెనీలు కావచ్చు ఇతర ఇటీవల జరిగిన ఎన్నికల్లోనే ఎంతవరకు మళ్లించారు అనే దానిపై కూడా ఆధారాలు సేకరించడం జరిగింది. అయితే తాజాగా చూసినట్టు ఈ డబ్బులు ఎక్కడెక్కడ జమ చేయడం జరిగింది అనే దానిపై కూడా సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే మొత్తం 30 కోట్ల రూపాయలను కూడా జప్తు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలోని చెవిరెడ్డికి సంబంధించిన 8 కోట్లు కావచ్చు, తాజాగా ఆదాన్ అకౌంట్ ఏదైతుందో కెసిరెడ్డి అకౌంట్ లోని ఆదాన్ అకౌంట్ 16 కోట్లు కావచ్చు, మొత్తం 30 కోట్ల రూపాయల వరకు కూడా సిట్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. అయితే మిగతా సొమ్ము దాదాపు 2500 కోట్ల రూపాయల వరకు కూడా అవినీతి జరిగినది మాత్రం ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలోని మిగతా అమౌంట్ కు సంబంధించి ఏ మార్గంలోని తరలించారు అనే కోణంలో మాత్రం పోలీసుల సిట్ అధికారుల విచారణ మాత్రం కొనసాగుతుంది. ఈ రోజు ఈ కేసుకు సంబంధించి చెవిరెడ్డితో పాటు మిగతా కొంతమంది మిత్రులు కూడా సిట్ అధికారులు ఇందుకు సంబంధించిన కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కస్టడీలోని ఖచ్చితంగా ఈ డబ్బుల మళ్లింపుకు సంబంధించి కూడా కీలక ఆధారాలు కూడా సేకరించే అవకాశాలు కనంటే ఓవరాల్ గా 30 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బు చెప్తూ మాత్రం ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన విచారణలోని కీలక మలుపుగా మనం చెప్పుకోవచ్చు. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.